Let us start with prayer. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha. Tadupari Nakshatresha Krupa Patram Daivagneshu Dhruvopamam Nakshatra Siddhanta Pradam राघवाचार्यम अहम भजे राघवाचार्यम अहम भजे उत्तमद्रेकान नक्षत्र दिग्बलं कालांश जीवा देह त्रिगुणात्मकं भिन्नपाद प्रतिबिंब सूत्र कर्तारं मीनाद्वय नाडी सिद्धांत फलित निर्देशिकाचार्यं श्री राघवाचार्य चरणौ चरणं सततं प्रपद्ये. ఓకే, లెట్ us స్టార్ట్ అవర్ క్లాసెస్. గత వారంలో ఏదో చెప్పుకున్నాం కొంతవరకు. సరే, ఈ క్లాస్లో ఇది మనము గతంలో ఈ కారకత్వాల గురించి ఇంకా అన్ని కొంచెము ఇంపార్టెంట్ మనకు ఉపయోగకరమైనటువంటివి ఇప్పుడు ఈ మీనాటు సిలబస్లో ఉండేటివి అన్నీ చెప్పుకుంటూ పోతున్నాం. చాలా వరకు చేశాం. ఇప్పుడు ఈరోజు మనకు యోగకారక ప్లానెట్స్ ఫర్ వేరియస్ లగ్నాస్ అని చెప్పేసి చెప్తారు. అంటే ప్రతి లగ్నానికి ఎవరెవరు యోగకారకులు, ఎట్లా యోగకారకులు అవుతారు అనేటువంటిది మీకు తెలియాలి. ఏం లేదు, ఒకటి గుడ్డు పెట్టుకోండి. ప్రతి లగ్నానికి 5, 9 అధిపతులు ఎవరైతారు. మేష లగ్నం ఉందనుకోండి, 5, 9 అధిపతులు ఎవరైతారు. 5వ అధిపతి ఎవరైతారు? మేష లగ్నం నుంచి 1, 2, 3, 4, 5 సింహం రవి ఒకడు. ఆ నుంచి మళ్ళా 9, మేషం నుంచి 9 ఏమవుతుంది? 7, 8, 9 గురువు. అంటే 5, 9 ప్రతి లగ్నానికి యోగకారకుడు. కానీ దాంట్లో ఈ తామసిక గ్రహాలని మనం చెప్పుకున్నాం ఇంతకుముందు పోయిన క్లాస్లో, గుర్తుందో లేదో మీకు? తామసిక గ్రహాలు కుజుడు, శని వీళ్ళు వస్తే కనుక అవి తీసుకోరు మీ నాటులో. అలాగే మేష లగ్నానికి, వృశ్చిక లగ్నానికి కొంచెం తేడా ఉంది. ఏమిటి? మేష లగ్నానికి చూడండి, 1, 2, 3, 4, 5 లియో సింహ అధిపతి రవి యోగకారకుడే. ధనస్సుకు 9th అవుతుంది, అతను యోగకారకుడే. కానీ చంద్రుడు కూడా యోగకారకుడు అక్కడ. అంటే ఏమి? రవి, చంద్ర, గురు ఈ 3 మేష లగ్నానికి యోగకారకులు. అది గుర్తుపెట్టుకోండి. మేష లగ్నానికి రవి, చంద్ర, గురులు యోగకారకుడు. అంటే రవి 5వ ఇంటి పాడు రవి, చంద్రుడేమో కేంద్రాధిపతి, 4వ కేంద్రాధిపతి. ఇక్కడ గురువు 5th, 9th. అంటే ఇవన్నీ ఇవే మంచి గ్రహాలే, తామసిక గ్రహాలు కాదు. ఇక్కడ వృషభానికి చూడండి, మామూలు లెక్క ప్రకారంగా 5, 9 అధిపతులు కావాలా. వృషభాం నుంచి 5, 1, 2, 3, 4, 5 బుధుడు. మళ్ళా ఆ నుంచి 1, 2, 3, 4, 5 ఎవరు రావాలా? శని. మకరం 9వ అధిపతి, వృషభానికి 9వ అధిపతి మకరం, శనిని తీసుకోరా. ఎందుకు తీసుకోరా? తామస గ్రహం కాబట్టి ఇక్కడ శనిని తీసుకోరా. ఒక బుధుని మాత్రమే తీసుకున్నారు. అలాగే మిథునానికి 5, 9 అధిపతులు ఎవరైతారు? 5 శుక్రుడు అవుతాడు, 1, 2, 3, 4, 5 మళ్ళా శని అవుతాడు, శుక్ర శనులు. కానీ అక్కడ మిథునానికి శుక్రుని మాత్రమే తీసుకున్నాడు, శనిని తీసుకోరా. ఎందుకు తీసుకోరా? తామసిక గ్రహం కాబట్టి. అలాగే కర్కాటకానికి 1, 2, 3, 4, 5 కుజుడు అవుతాడు, పంచమాధిపతి, తామస గ్రహమది కాబట్టి తీసుకోరా. మళ్ళా 9th అధిపతి ఎవరు? కర్కాటకానికి 7, 8, 9 గురువుని తీసుకున్నాడు. చూడు కర్కాటకానికి, ఇదిగో గురువు 9th, ఇక్కడ బ్రాకెట్ లో 9 గురువు. కర్కాటకానికి గురువు 9. అలాగే సింహానికి 5వ అధిపతి ఎవడైతాడు? 1, 2, 3, 4, 5 గురువు అవుతాడు, గురువుని తీసుకున్నాడు సింహానికి. 9వ అధిపతి ఎవరైతారు? 7, 8, 9 కుజుడు అవుతారు. కాబట్టి కుజుడు తామసిక గ్రహం కాబట్టి తీసుకోలేదు. అట్లా గుర్తుపెట్టుకోండి. కన్యకు 5, 9 అధిపతులు. కన్య 5 ఎవరు? 1, 2, 3, 4, 5 శని అవుతాడు. కాబట్టి శని తామసిక గ్రహము పనికిరాదు.
కాబట్టి 7, 8, 9 కన్య నుంచి 7, 8, 9 శుక్రుడు అవుతాడు. కాబట్టి శుక్రుడిని తీసుకోవడం జరిగింది శుక్రుడు. అలాగే తులకు 9, 10 తులకు 9, 10 చంద్రుని దిగి తీసుకున్నాడు ఇక్కడ. ఇవి స్పెషల్, కొంచెం ఇవి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వృశ్చికానికి గురు చంద్ర రవి, వృశ్చికానికి మేషానికి ఒకటే రవి చంద్ర గురు. ఇక్కడ కూడా వృశ్చికానికి గురు చంద్ర రవి అట్లా. తర్వాత ధనస్సుకు కేవలం రవి మాత్రమే అయినాడు. కేవలం ధనస్సు నుంచి 5వ ఇంటి ఎవరైతారు? 1, 2, 3, 4, 5 కుజుడు అవుతాడు. కాబట్టి కుజుడు పనికిరాడు, తామసిక గ్రహం ధనస్సుకు పనికిరాడు. అందుకే రవిని తీసుకున్నాడు 9వ ఇంటి అధిపతి. తర్వాత మకరానికి 5వ ఇంటి అధిపతి ఎవరు? 1, 2, మకరం నుంచి 1, 2, 3, 4, 5 శుక్రుడు. అక్కడి నుంచి 9th బుధుడు. మకరానికి శుక్ర బుధులు సరిపోయింది. శుక్ర బుధులు మంచివే 2. ఇక్కడ కుంభానికి శుక్రుడు బుధుడు. ఇక్కడ కూడా తామసిక గ్రహాదేవి లేవు. మీనానికి చూడండి 1, 2, 3, 4, 5 చంద్రుడు పనికొస్తాడు. ఓకే. 9, 7, 8, 9 కుజుడు అవుతాడు. కాబట్టి కుజుడిని తీసుకోలే. అలా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటంటే ఇక్కడ కింద మీకు నోట్ కూడా రాసిన, ఇదిగో నోట్. ఏ లగ్నానికైనా 5, 9 భావాధిపతులు యోగకారక గ్రహములుగా చెప్పబడును. ఏ లగ్నానికైనా 5, 9 భావాధిపతులు యోగకారక గ్రహాలుగా చెప్పబడను. కానీ మీనాటు ప్రకారంగా తామసిక గ్రహాలైనటువంటి కుజశనులను పరిగణలోకి తీసుకొనకూడదు. అంటే వి షుడ్ నాట్ కన్సిడర్ మార్స్ అండ్ సాటర్న్. ఎందుకు? బికాస్ దే ఆర్ తామసిక ప్లానెట్స్. అది గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఇది కొన్నాళ్ళు, ఒక వారం పాటు మీరు రోజు నెమరు వేస్తే ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్ మీకు నోటుకు వచ్చిందంటే అనాలిసిస్ ఈజీగా చేయగలుగుతారు. తడబడకుండా యోగకారక గ్రహాలు ఎవరు అంటే టక్కన స్ఫురణకు రావాలి. వచ్చేంత వరకు మీరు టేబుల్ మీద పెట్టుకోవాలి. ఇది రాసి పెట్టుకోవాలి. విశ్లేషణప్పుడు చాలా ఉపయోగం. ఇవి గుర్తుండవు. కొన్నాళ్లకు చేయగా ప్రాక్టీస్ మీద వస్తుంది. ఎవరికైనా వస్తుంది. ఏం రాదు అనే సమస్య లేదు. మీరు సాధన చేయాలి. సాధన, ప్రతిదీ సాధన. తర్వాత ఇవి పోయినసారి చెప్పుకున్నాం అనుకుంటా. అధోముఖ నక్షత్రాలు, తర్వాత తిర్యక్ముఖ నక్షత్రాలు, ఊర్ధ్వముఖ నక్షత్రాలు అని. ఇవి భరణి, కృత్తిక, మఖ, విశాఖ, పూర్వ ఫల్గుని, పూర్వాషాఢ, పూర్వభద్ర, ఆశ్లేష, మూల. ఇవన్నీ అధోముఖ నక్షత్రాలు అంటారు. అంటే ఏమివి? వాత్రీకూప తటాకాలకు, అంటే బావులు, చెరువులు అవన్నీ తవ్వుకోవడానికి ముహూర్తాలకు పనికొస్తాయి అవి అప్పుడు ఈ నక్షత్రాలు. తర్వాత స్తంభ ప్రతిష్టార్థులకు శుభం. అశ్వని, పునర్వసు, హస్త, చిత్త, స్వాతి, అనురాధ, రేవతి ఇవన్నీ క్రియాత్మక నక్షత్రాలు అంటారు. స్తంభ ప్రతిష్టార్థులకు శుభము అని చెప్పి ఇవన్నీ ఓకే తెలుసుకోవడమే అంతా. దాని ఉపయోగం మీకు వస్తుంది ప్రాక్టీస్ లో. తర్వాత ఇక భావకారకత్వాలు బ్రీఫ్ గా, అంటే ఇంతకుముందు చెప్పుకునేటివి ఇవన్నీ. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్వి, అంటే ప్రక్కన గుర్తుకు రావడానికి. భావచక్రంలో ఏమేం భావకారకత్వాలు 12 భావాలు ఉన్నాయి. ఒక్కొక్క భావానికి కొన్ని కారకత్వాలు ఉంటాయి. ఏమిటివేవి? నంబర్ 1 తనుభావము. మొదటి భావాన్ని తనుభావము అంటారు. ఆ తనుభావం ఏం తెలుపుతుంది? వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది. శరీరము, ఆత్మ, ఆరోగ్యము, కీర్తి మరియు ఆత్మవిశ్వాసము. ఇవే కాదు, ఇవి కొన్ని మాత్రమే ఇచ్చిన, అంటే ముఖ్యమైనటివి మాత్రమే మీకు అందించిన. ఇంకా దండిగా ఉన్నాయి. మీకు ఓపిక ఉంటే అనేక రకాల పుస్తకాలు వెతికి దాంట్లో రాసుకోవచ్చు. మీనాటు నాడి వాళ్ళు ప్రతి పుస్తకంలో కూడా భావకారకత్వాలు, గ్రహకారకత్వాలు ప్రతి పుస్తకంలో ఇంచుమించు ఇచ్చింటారు. అవి కూడా మీరు నిదానంగా చదవండి. ఇప్పుడు కేవలం ఇంపార్టెంట్వి, నాకు తోచేటివి, మనకు అవసరమైనవి మాత్రమే ఇక్కడ చూపిన. రెండవ భావాన్ని ధనభావము అంటారు. మొదటిదేమో తనుభావం, రెండవ భావము ధనభావం. ధనభావం ఏమి? సంపద, వెల్త్, కుటుంబం, ఫ్యామిలీ, ప్రాథమిక విద్య, బేసిక్ ఎడ్యుకేషన్, ముఖము మరియు వాక్చాతుర్యము. మళ్ళా కన్ను కూడా, కన్ను
ఐ గుడక రెండవ భావమే. సరే, మూడవ భావాన్ని భాతృభావం అంటారు. చిన్నతో పుట్టువులు అంటే మీ తర్వాత పుట్టిన వాళ్ళు, కనిష్ట సోదరులను తెలుపుతుంది. మూడవ భావం తృతీయ భావము ధైర్యము, పరాక్రమము మరియు షార్ట్ జర్నీ, చిన్న చిన్న ప్రయాణాలు, దగ్గర ప్రయాణాలను తెలుపుతుంది. అదే లాంగ్ డిస్టెన్స్ అయితే 9th తెలుపుతుంది, అది వస్తుంది కింద. మాతృభావము నాలుగో భావాన్ని మాతృభావము అంటారు. అది ఏం తెలుపుతుంది? తల్లి, స్థిరాస్తులు అంటే స్థిరాస్తులు అంటే ఏమి? పొలము, పుట్ర, గృహాలు, అవన్నీ మూవబుల్ ప్రాపర్టీస్, వాహనాలు కూడా, మరియు ప్రాథమిక సుఖాలు, లోయర్ ఎడ్యుకేషన్, కింది స్థాయి ఎడ్యుకేషన్ అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అప్ టు కాలేజ్ డిగ్రీ వరకు తీసుకోవచ్చు మనం. బంధుస్థానం, ఇది చతుర్థం. బంధుస్థానం, సుఖస్థానం, ఇంకా అట్లా అన్నీ చెప్పుకుంటూ పోతే దండిగుండాయి. కానీ కొన్ని ముఖ్యమైనవి నాకు దొరికినవి నేను రాసిన, మీరు యాడ్ చేసుకోవచ్చు, చెప్తాను. తర్వాత ఐదవది పుత్రభావము అంటారు. ఇదే పుత్రభావము, మంత్రభావము అనేక రకాలుగా పిలుస్తారు. కానీ పుత్రభావం అనేది గుర్తుపెట్టుకోండి. ఇది పుత్రభావం ఏమి? సంతానాన్ని తెలుపుతుంది. బుద్ధి, సృజనాత్మకత అంటే క్రియేటివిటీ, పూర్వపుణ్యము మరియు ఊహించని ధనలాభాలు కూడా దాంట్లో వస్తాయి అంటాడు. అంటే స్పెక్యులేషన్ అన్నమాట. ఊహించని ధనాలు, స్పెక్యులేషన్ కూడా ఫిఫ్త్ హౌస్ చూస్తాం. స్పెక్యులేషన్ అది గుర్తుపెట్టుకోండి. ఆరవ భావము శత్రుభావము. దీనికి రోగాలు, శత్రువులు, రుణాలు మరియు సేవ. 6th ఇది ఇంపార్టెంట్. ఆరవ భావము సేవ అంటే సర్వీసెస్ ను తెలుపుతుంది. ఆరవ భావము సర్వీసెస్ ను తెలుపుతుంది, పోటీలను తెలుపుతుంది. పోటీలు అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ, లేకపోతే క్రికెట్ మ్యాచెస్, అవన్నీ పోటీలు ఏమైనా సరే. ఈ ఎలక్షన్స్ లో 2-3 వ్యక్తులు పోటీ చేస్తారు, అది కూడా ఆరవ భావమే తెలుపుతుంది. రోగాలు, రుణాలు, శత్రువులను, ఇవన్నీ ఆరవ భావం నుంచి తెలుసుకోవాలి. 7వ భావము కలత్ర భావము అందరూ. ఈ కలత్ర భావం ఏమి? వివాహము, ముఖ్యంగా వివాహాన్ని, జీవిత భాగస్వామిని అంటే లైఫ్ పార్ట్నర్ను, వ్యాపార భాగస్వామిని కూడా తెలుపుతుంది. నీవు వ్యాపారం చేసేటప్పుడు నీ పార్ట్నర్ కలుపుకుంటావు కదా, ఎవరినో ఏబిని ఒకరిని కలుపుకుంటావు, వాడిని కూడా తెలుపుతుంది. అట్లనే విదేశీ ప్రయాణాలను కూడా తెలుపుతుంది. 7 విదేశీ ప్రయాణాలు. ఏం సార్ 3, 9, 12 కదా విదేశీ ప్రయాణాలు చూడడానికి, మళ్ళీ మీరు 7 కూడా చెప్తున్నారు అంటారు. అంటే 7 కూడా పరిగణలోకి తీసుకోవాలా. ఎట్లా తీసుకోవాలా? ఇప్పుడు మీరు కర్నూలు నుంచి హైదరాబాద్ పోతావు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర పోతావు, అక్కడ ఎక్కుతావు, అక్కడ ఎక్కి దుబాయ్లో దిగుతావు. అంటే మీ దుబాయ్లో బ్రేక్, మళ్ళీ అమెరికా ఫ్లైట్ రావడానికి కనీసం 5 to 6 hours ఏదో వెయిట్ చేయాల్సి వస్తుంది అక్కడ. అది బ్రేకప్ జర్నీ అంటారు. అది 7th హౌస్ చెప్తుంది. బ్రేకప్ జర్నీ, విదేశీ ప్రయాణానికి పోయేటప్పుడు బ్రేకప్ జర్నీ అనేది ఉంటుంది. కాబట్టి దాన్ని విదేశీ ప్రయాణాల కింద కూడా చూపిస్తారు. ఆ కారకత్వాల్లో ఉందని. కాబట్టి అది కూడా తీసుకున్నా. 8వ భావం ఆయుర్భావం, ఆయుష్ను గురించి తెలిపేది. ముఖ్యంగా ఆయుష్, అడ్డంకులు, రహస్య విషయాలు, అవమానాలు, అవమానాలు, ఇవన్నీ 8th హౌస్. డిలే మరియు వారసత్వ సంపద, ఇది కూడా అంటే రహస్యంగా సునాయాసంగా లభించే జనాలు. అంటే ఏమి? అండర్ హ్యాండ్ డీలింగ్స్ అంటారు చూడు, టేబుల్ కింద చేపెట్టి నాకేమి ఇస్తావు అని అడిగేది, లంచ స్వీకరణ. జీవిత బీమాలు, ప్రావిడెంట్ ఫండ్, ఇవన్నీ 8వ భావం నుంచి పరిశీలించాలి. 8వ భావం నుంచి. 9వ భావం భాగ్య భావము అంటారు దాన్ని. అది తండ్రిని తెలుపుతుంది. తండ్రి, అదృష్టము, ఉన్నత విద్య, హయ్యర్ ఎడ్యుకేషన్. అక్కడ 4th ఏమో లోయర్ ఎడ్యుకేషన్, ఇది హయ్యర్ ఎడ్యుకేషన్. 9th. 3rd ఏమో షార్ట్ డిస్టెన్స్, ఇది లాంగ్ డిస్టెన్స్ అంటే విదేశీ ప్రయాణాలు, దూర ప్రయాణాలు మరియు దైవభక్తి కూడా తెలుపుతుంది 9th. అన్ని చెప్పలేదు, కొన్ని మాత్రమే చెప్తూ పోయినాం. ఇక్కడ 10వ భావము, దాన్ని కర్మభావము అంటారు, కర్మస్థానం అంటారు. కర్మభావము, ఇది కర్మ అంటే ఏంటి? వృత్తి, మనం చేసేటువంటి పని ఏదన్నా కావచ్చు. టీచర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, వ్యాపారస్తుడు కావచ్చు, కండక్టర్ కావచ్చు, ఎవరైనా కానీ ఎవరి వృత్తి అందే గొప్ప. తర్వాత ఉద్యోగం, ఏం ఉద్యోగం? దాంట్లో ఇట్లా వ్యాపారం. ఇప్పుడు వాడు వ్యాపారస్తుడు అయితే వ్యాపారం. సమాజంలో హోదా, 10th అనేది సమాజంలో స్టేటస్ కూడా తెలుపుతుంది. ఇవి అధికారాలు కూడా తెలుపుతుంది.
అలాగే 11th ఆదాయాన్ని తెలుపుతుంది, లాభాలను తెలుపుతుంది, స్నేహితులను తెలుపుతుంది. 11th భావం ఫ్రెండ్స్. మనోభిష్టం అంటే కోరికలు నెరవేరేది, మన మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుట, అది 11th భావం. దాన్నే వీళ్ళు హిందీలో మనోకామన అంటారు. అంటే మనసులో ఉన్నటువంటి కామములు కోరికలు తీరుటను మనోకామన అంటారు. అది 11th భావం. 12వ భావం వ్యయభావం. ఇది వ్యయభావము అంటారు. వ్యయభావం అంటే ఏమి? ఖర్చు, నష్టాలు. దీంట్లో ఏదైనా వ్యాపారం చేస్తే నష్టం కూడా రావచ్చు. అది మోక్షస్థానం 12. మరియు ఆసుపత్రి, జైలు ఇవన్నీ తెలుస్తుంది. ఇట్లా కొన్ని మాత్రమే ఇచ్చాను, ఇంకా దండిగా ఉన్నాయి. ఒక్కొక్క భావానికి 50, 60 పైన 100 కూడా ఉన్నాయి, మీరు ఓదుకుంటే కనుక రాసుకుంటే. అట్లా కొన్ని ముఖ్యమైనవి మాత్రమే చెప్తూ పోయినాం. ఎందుకంటే ఈ క్లాస్లో అన్ని చెప్పాలంటే అన్ని ఎత్తుకొచ్చుకోవాలా, నేను రాయాలా, టైప్ చేయాలా, కష్టమవుతుంది. మీకు సూక్ష్మంగా చెప్తున్నాను, మీరు ఇంకా యాడ్ చేసుకుంటూ పోవాలి రాను. తర్వాత నెక్స్ట్ గ్రహ కారకత్వాలు. అంటే ప్రతి గ్రహానికి కొన్ని కారకత్వాలు, భావానికి ఎట్లా కారకత్వాలు ఉన్నాయో ప్రతి గ్రహానికి కూడా కారకత్వాలు ఉన్నాయి. కాబట్టి ఇవి సూర్యుడు మొట్టమొదటిది, ఫస్ట్ ప్లానెట్ సూర్యుడు ఆత్మకారకుడు అంటారు. సూర్యుడిని తండ్రిని తెలుపుతుంది. లీడర్షిప్ క్వాలిటీస్, నాయకత్వం, అధికారం, పవర్, ప్రభుత్వ ఉద్యోగం, గవర్నమెంట్ జాబ్ అంటే సూర్యుడు ఉంటే గవర్నమెంట్ జాబ్ బాగా. మళ్ళా హెల్త్, ఆరోగ్యం. అందుకే కదా ఆరోగ్యం, భాస్కరాదిత్యం ఆరోగ్యం అనేది ఒక శ్లోకం కూడా ఉంది కదండి. ఆరోగ్యం కావాలంటే సూర్యునికి నమస్కారం పెట్టండి అని చెప్తారు పెద్దలు. అట్లా ఆరోగ్యానికి కూడా కారకుడు. అంటే ఏమి? సూర్యుడు అనేటువంటి వాడు దేని కారకుడు? ఆత్మకారకుడు, తండ్రికి కారకుడే, నాయకత్వము, అధికారము, ప్రభుత్వ ఉద్యోగము, ఆరోగ్యము. ఇవి కొన్ని మాత్రమే చెప్పాను, మిగతా తండ్రికి మీరు చూసి రాసుకోండి మిగతా బుక్కుల్లో కావాలంటే, లేదా ఇవి తెలుసుకున్నా చాలు. ఇవి తెలుసుకోండి, సమయం వచ్చినప్పుడు అవే ఎక్స్టెండ్ అయిపోతాయి మీ ప్రాక్టీస్లో. చంద్రుడు మనస్సుకి కారకుడు, చంద్రుడు మనఃకారకుడు, అందుకే మనోకారకుడు అంటారు. ఇప్పుడు ప్రశ్నశాస్త్రములు కూడా మొట్టమొదట ఎవరన్నా వచ్చి సార్ నేను ఈ పని చేస్తాను, నాకు ఉద్యోగం వస్తుందా రాదా అని అడుగుతాడు. అడిగినప్పుడు మొట్టమొదట ఆ ప్రశ్న కంటే ముందు 3 చూడాలా, జినైన్య సబ్జెక్ట్ క్వశ్చన్ ఉందా లేదా అని. ఎందుకంటే మనస్కారకుడు వాడు కాకతీయంగా అడిగినాడా ఆ పృచ్ఛకుడు, నీ దగ్గరకు వచ్చినోడు మనస్ఫూర్తిగా అడిగినాడా అనేది బయట పడుతుంది. అది క్వశ్చన్ వెదర్ ద క్వశ్చన్ ఈ జినైన్ ఆర్ నాట్ అని. అంటే ఎందుకు? చంద్రుడు మనస్కారకుడు కాబట్టి వానికి చూడాలా. అట్లా మనఃకారకుడు చంద్రుడు. తల్లిని తెలుస్తుంది, మానసిక ప్రశాంతతనిస్తుంది చంద్రుడు. సృజనాత్మకత, క్రియేటివిటీ మరియు ప్రయాణాలు కూడా తెలుస్తుంది. అలాగే కుజుడు మార్స్ శక్తికి కారకుడు, ఎనర్జీ, శక్తి, భూమి, ల్యాండ్స్, స్థిరాస్తులు అన్ని ఏమైనా కానీ, ధైర్యం కుజుడు, కనిష్ట సోదరులను తెలుపుతుంది. మరియు బ్లడ్, రక్తం కూడా కుజుడి కారకత్వమే. అలాగే బుధుడు బుద్ధికి కారకుడు. బుద్ధి, విద్య, వ్యాపారం, కమ్యూనికేషన్, లెక్కలు మరియు మేధస్సు. అంటే ఈరోజు కమ్యూనికేషన్ అంటే ఐటీ ఫీల్డ్, తర్వాత కంప్యూటర్స్ అవి ఇవి అన్నీ ఉన్నాయి కదా, సాఫ్ట్వేర్ గిఫ్ట్వేర్ అన్నీ బుధుడు కారకత్వాలు అవి. గురువు జ్ఞానానికి కారకుడు. గురువు అమితమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు. బృహస్పతి దేవగురువు జ్ఞానానికి కారకుడు. ఆధ్యాత్మికతకు కూడా కారకుడే, స్పిరిచువల్ ప్లానెట్ అని గురువుని అంటారు. తర్వాత ప్రోజనీ కారకుడు అంటే సంతానానికి కూడా కారకుడు గురువే. తర్వాత ధనం, వెల్త్ ధనానికి కూడా కారకుడు గురువే. విద్య అంటే అనేక విద్యలు ఉన్నాయి. ఇప్పుడు మన మామూలుగా వేరే విద్యలు అవి ఇవి అన్ని అట్లాంటివన్నీ గురువు కిందికి వస్తాయి. తర్వాత ఉన్నతమైనటువంటి స్థానం, సంఘంలో ఉన్నతమైనటువంటి స్థానం కావాలా అంటే ఇవన్నీ గురువు కారకత్వానికి. శుక్రుడు భోగభాగ్యాలకు కారకుడు. లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయాలంటే భోగభాగ్యాలు శుక్రుడు. వివాహ కారకుడు, కళత్ర కారకుడు, వివాహ కారకుడు, ప్రేమ, అందము, వాహనాలు, ముఖ్యంగా వాహనాలకు కారకుడు శుక్రుడు, మర్చిపోకండి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత లగ్జరియస్ లైఫ్, ఇవన్నీ శుక్రుని కారకత్వాలు. శని వచ్చేసి కర్మకు కారకుడు. ఏ కర్మన్నా చేయండి, టీచర్ చేసినా కర్మకారకుడే, ఇంకోటి అయ్యి కర్మకారకుడే, ప్రతిదీ కర్మకు కారకుడు వాడు. ఆయుష్ కారకుడు కొడుక. వృత్తి,
ప్రొఫెషన్ కారకుడు, అందుకే ప్రొఫెషన్ కర్మకారకుడు, వృత్తి కారకుడు అవన్నీ ఒకటే. సేవకుడు, సేవ చదివి మన కింది వాళ్ళని తెలుపుతుంది. కష్టపడే తత్వం, శని ఎప్పుడే కానీ ఫుగడ్గా తినడు, కష్టపడి చేస్తారు, కష్టపడి తినే తత్వం అది, కష్టపడడం. ఆ తర్వాత డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ శని దగ్గర ఉండేది, మంచి లక్షణం అది, క్రమశిక్షణ, డిసిప్లిన్. మంచి డిసిప్లిన్, వెల్ డిసిప్లిన్డ్ ప్లానెట్ ఏదన్నా ఉందా అంటే శనియే. తర్వాత రాహు అనేది ఏమిటి, ఊహించని సంఘటనలు, అవి మనము అనుకోయినాము, అవి అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని సంఘటనలు జరుగుతాయి. విదేశీ ప్రయాణాలకు కూడా రాహువే. టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ ఏది కొత్తది కనుక్కున్నా రాహువే. మరియు భ్రమలకు కారకుడు, అంటే ఇల్యూషన్, అంటే ఏదో ఆడ ఉన్న లేకున్నా కూడా అది ఏదో ఉంది, ఆడ ఉంది అనేది భ్రమ, మనకు ఆడ ఏముండదు ఆడ, అట్లా భ్రమలకు కారకుడు కూడా ఇల్యూషన్ అంటారు చూడది. ఇంకా మీకు చెప్పాల్సిన పనులు మీ అందరికీ బాగా నిష్ణాతులే. తర్వాత కేతువు మోక్షకారకుడు, ఆధ్యాత్మిక చింతన కేతువు దగ్గర, రహస్య విద్యలన్నీ ఉంటాయి. మరియు వైరాగ్యానికి కారకుడు కేతువు వైరాగ్యానికి కారకుడు. అట్లా ఇవి కొన్ని మాత్రమే ఇచ్చాను కారకత్వాలు. మీరు ఇంకా మిగతా బుక్కులు చదివితే దండుకున్నాయి. చూడండి, ఇక్కడ మీకు గమనిక రాసినాను. ఇక్కడనే ముఖ్య గమనిక బాగా చూడండి. ముఖ్య గమనిక, పరమ పూజ్య గురువు గారు శ్రీ ఎన్వి రాఘవాచారి గారు రచించిన రాఘవాచార్యము అను ఇంగ్లీషు పుస్తకములో, అంటే దీన్నే పిఎస్ఏ బుక్ అంటారు. ఏమంటారు దాన్ని? పిఎస్ఏ అంటే అబ్బా సుబ్రహ్మణ్యం, పిఎస్ఏ అంటే ఏమి? ప్రాక్టికల్ స్టెల్లార్ అస్ట్రాలజీ అనేటువంటి పుస్తకాన్ని గురువు గారు రాశారు. అంటే ఎవరు? రాజాచారి వాళ్ళ ఫాదర్ ఎన్బి రాఘవాచారి గారు. ఆ పుస్తకం ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది. ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది 5-6 మంది ఇంగ్లీషు పుస్తకాలు తెప్పించుకున్నారు, కొందరు తెలుగు పుస్తకాలు తెప్పించుకున్నారు. ప్రతి దాంట్లో ఉంటుంది. ఇవి కాలకట్టాలు ఇచ్చినాడు. ఎక్కడి నుంచి? ఇంగ్లీష్ బుక్ లో మాత్రం 47వ పేజీ నుండి 55వ పేజీ వరకు చాలా స్పష్టంగా గ్రహ భారకత్వాల గురించి వ్రాశారు. వాటిని కూడా ఇందులో పొందుపరుచుకోండి, అంటే దీంట్లో రాసుకోండి అని చెప్పేసి, అవి కూడా దీంట్లో ఎక్కించుకోండి. అంటే కేతువు రాహు శని అట్లా ఇంకా పెరుగుతూ పోతాయి కారకత్వాలు, అది మీరు. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కారక ఫర్ ఈచ్ భావ. ఇది సింగల్ ఒక్కొక్క భావానికి ఒక్కొక్క కారకుడు ప్రత్యేకంగా ఉంటాడనమాట. లగ్నానికి సన్, లగ్నమేమి సన్ కారకుడు. రెండో భావానికి ధనకారకుడు ఎవరు? జూపిటర్. అదే వాక్కారకుడు, ధనకారకుడు, వాక్కారకుడు రెండవ భావం చెప్పిన కదా. ధనానికేమో జూపిటర్ కారకుడు, వాక్కుకేమో మెర్క్యూరీ కారకుడు. అది గుర్తుపెట్టుకోండి. ధనకారకుడు వీడు, తనుకారకుడు సూర్యుడు, ధనకారకుడు జూపిటరు, వాక్కారకుడు అంటే స్పీచ్కి కారకుడు బుధుడు, సోదరకారకుడు మార్సు, మాతృకారకుడు మూను, మైండ్కు బుద్ధి కారకుడు వాడే మైండ్ అండ్ మదర్కు మూనే. వీనస్ కారక ఫర్ కన్వేయన్సెస్, అంటే ప్రయాణాలు కంటే కార్లు, మోటార్ సైకిళ్ళు, ఇట్లా ఉన్నాయి కదా బండ్లు, మోటార్ వెహికల్స్, అవన్నీ అదర్ లగ్జరీస్ కంఫర్ట్స్, అంటే ఇంకా మిగతా లగ్జరీస్ కంఫర్ట్స్ అన్ని వీనస్ కారకత్వంలోకి వస్తాయి. మార్స్ ఈజ్ కారక ఫర్ ల్యాండెడ్ ప్రాపర్టీస్, భూ కారకత్వాలు, భూమికి ఎంత కారకుడు మార్సు. ఇట్లా చూడండి, అంటే 4వ భావానికి ఎవరెవరు? మదర్ మూన్ వస్తాడు, వీనస్ వస్తాడు, మార్స్ వస్తాడు. ఆ సిచ్యుయేషన్ బట్టి మనము వాడుకోవాలి. ఇప్పుడు తల్లిని గురించి మాట్లాడేటప్పుడు మదర్ మూన్ గురించి మాట్లాడాలి. అదే వెహికల్స్, లగ్జరీస్ నాకు తెలిపేది 4th భావమే, సుఖస్థానమే. కానీ అప్పుడు వీనస్ గురించి మాట్లాడాలి. కారక ఫర్ ల్యాండెడ్ ప్రాపర్టీస్, భూములు, వాటికి ఇది మార్స్. అట్లా 5వ భావం, 5వ భావం పుత్రకారకుడు అని చెప్పాం కదా, జూపిటర్. అలాగే 6వ భావానికి మార్స్. ఎందుకు? శత్రుస్థానం, రోగస్థానం, అవన్నిటికి దానికి. 7వ భావం శుక్రుడు, కలత్రకారకుడు, వాడు కలత్రకారకుడు. 8వ భావం ఆయుష్కారకుడు శని. 9వ భావానికి కారక ఫర్ ఫాదర్ ఈ సన్,
పితృకారకుడు సన్. వైల్ ఫర్ గురు ఈజ్ జూపిటర్. గురువుకు కారకుడు ఎవరు? జూపిటర్. తండ్రికేమో కారకుడు, గురువు కూడా జూపిటర్. గురువు అంటే ఏమి? మామూలుగా అయితే మా దానిలో అంటే బ్రాహ్మణుల ఇంద్రులు అసలు తండ్రి బ్రహ్మోపదేశం చేస్తాడు కాబట్టి గురువు కింద లెక్క గురువు. అట్లా పరోభావం సన్. దశమ భావానికి చూడండి, ఒక శాటర్నే కాదు, గురువు శాటర్న్, రవి, జూపిటర్, మెర్క్యూరీ 4 గ్రహాలు వస్తాయి 10th దశమ భావానికి. అంటే ప్రొఫెషన్ విశ్లేషణ చేసేటప్పుడు ఈ 4 కూడా గుర్తుపెట్టుకోవాలా. ఒక వ్యక్తి యొక్క ప్రొఫెషన్ ఏమి అని విశ్లేషణ చేసేటప్పుడు ఇవి పనికి వస్తాయి. తర్వాత 11th భావం జూపిటర్, 11వ భావం లాభస్థానం కాబట్టి జూపిటర్. 12 భావం శాటర్న్, రాహు. శాటర్న్, రాహు ఇవి 2 ఖర్చు, దుర్వ్యయము, జైలు, ఇవన్నీ ఇంకా పనిష్మెంట్స్ వీళ్ళిద్దరే. అది అలా తెలుసుకోవాలి. ఓకే, తరువాత నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది కూడా అంటే ఇవన్నీ మనకు పనికి వచ్చేటివి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ రాబోయే దినాల్లో అనలైజేషన్కు పనికి వస్తాయి ఇవి. అంటే ఈవెంట్ రిలేటెడ్ హౌస్, కారక ప్లానెట్. ఇప్పుడు ఈవెంట్ అంటే ఒక మ్యారేజ్ అనేది ఉంది. ఒక మ్యారేజ్ అనేది ఒక ఈవెంట్. అది ఈవెంట్ అంటే ఏమి? మ్యారేజ్, వివాహం. వివాహానికి కావాల్సిన హౌసెస్ ఏమి? ఏం సంబంధము? 2, 7, 11. 7 అనేది ప్రైమరీ హౌస్, 2, 11 సపోర్టింగ్ హౌసెస్. 7 ప్రైమరీ హౌస్, 2, 11 సపోర్టింగ్. కారకుడు ఎవరు? వీనస్. దానికి కారకుడు వీనస్. మ్యారేజ్ అనేది ఒక ఈవెంట్ అండి. దానికి ఏ హౌసెస్ చూడాలి మీరు? 7 అనేది ప్రైమరీ హౌస్, ప్రధానమైనటువంటి హౌస్ 7, 2, 11 సపోర్టింగ్ హౌసెస్. అందుకే 2, 7, 11 రాసినాం. కారకుడు ఎవరు? వీనస్. అలాగే డైవర్స్ చేయడానికి ఎవరు? 1, 6, 10, 12. 1, 6, 10, 12. ఇక్కడ చూడండి, 2, 7, 11 మ్యారేజ్ కదా. దాంట్లోకి నెగేషన్ 2కు 1 నెగేషన్, 7కు నెగేషన్ 6, 11కు నెగేషన్ 10. నెగేషన్ మీన్స్ నథింగ్. 2కు వ్యయస్థానమేమి 1, 7కు వ్యయస్థానం 6, 11కు వ్యయస్థానం 10. 12 అనేది ఎడబాటు. భార్య నుంచి భర్త వెళ్ళిపోతే ఎడబాటు, సపరేటివ్. దీనికి కారకుడు ఎవరు అంటే సపరేటివ్ టెండెన్సీ ప్లానెట్స్ అంటారు. అంటే ఎవరు? సన్ను, మార్సు, శాటర్న్, రాహు, కేతు. ఇవన్నీ సపరేటివ్ టెండెన్సీ ప్లానెట్స్. వీరి ప్రమేయం ఉంటుంది. ఖచ్చితంగా డైవర్స్ అయిన జాతకాలలో చూసుకోండి, ఈ హౌసెస్ ఉంటాయి. ఇవి కూడా కారక ప్లానెట్స్ ఉంటాయి. ఏవో ఒకటి ఉంటాయి దానిలో, దేని జరగదు అది. అట్లాగే చైల్డ్, ప్రాజని, సంతానకారకుడు. సంతానం కావాలా అంటే 2, 5, 11 హౌసెస్ చూడాలా. ఇందులో ప్రధానమైనటువంటిది 5 ప్రధానమైనటువంటిది. సపోర్టింగ్ 2, 11. దానికి కారకుడు ఎవరు? జూపిటర్. సంతానకారకుడు, పుత్రకారకుడు, సంతానకారకుడు. మీరు ఎట్లా ప్రాజని కారకుడు. హూ ఈజ్ కారక ఫర్ ప్రాజని అంటే జూపిటర్. విచ్ హౌసెస్ ఆర్ టు బి కన్సిడర్డ్ ఫర్ చైల్డ్ బర్త్ అంటే 2, 5, 11. అంటే టకటకటకనే గుర్తుకు రావాలి. వస్తే మనము విశ్లేషణ చేసేటప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం. లేకపోతే ఎత్తుకోవాల్సి వస్తుంది. ఎట్లా సార్, ఎవరు సార్ అని ఆలోచన. పర్వాలేదు, నిదానంగా వస్తాయి. జాబ్ అంటే ఏమంటాం? ఇదే కదా మనము సేవ. 2, 6, 10. 2 ఇన్కమ్, 6 సేవ, 10 ప్రొఫెషన్. 10 అనేది ప్రొఫెషన్. ఈ 10 అనేది ఏమి? సమాజంలో వ్యక్తి యొక్క గౌరవ ప్రతిష్టలు కూడా తెలుపుతుంది. 2, 6, 10 అంటే ఇవి అర్థత్రికోణము అంటారు. అర్థత్రికోణం అంటే మెటీరియలిస్టిక్ ఇవి అనమాట. అంటే 2, 6, 10 జాబ్ కావాలంటే 2, 6, 10 కావాలా. తర్వాత సన్ అండ్ శాటర్న్. సన్ ప్రభుత్వ కారకుడు. ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే సన్ ఉంటాడు. మామూలు శాటర్న్ కామన్. అట్లా ప్రమోషన్, ఆ ఉద్యోగంలో ప్రమోషన్ రావాలంటే 2, 6, 10తో పాటు 11 అనేది ఉండాలి. ఎందుకు? 2, 6, 10 అంటే సాధారణంగా జాబ్ వస్తుంది, ఏదో ఒక జాబు. కానీ ప్రమోషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది? నీకు నువ్వు ఉద్యోగంలో చేరినప్పుడు ఏదో 8,000, 10,000 ఉంటుంది అనుకో. ప్రమోషన్ వచ్చిందంటే నువ్వు మేనేజర్ పోతావు. అప్పుడు నీ జీతం పెరుగుతుంది, నీ హోదా పెరుగుతుంది. కాబట్టి 11 అనేది యాడ్ అవుతుంది. 2, 6, 10కు 11 యాడ్ అవుతుంది. ప్రమోషన్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రమోషన్ వచ్చినప్పుడు 2, 6, 10, 11 ఈ 4 హౌసెస్ 15లోకి తీసుకోవాలి.
అంటే వీ హ్యావ్ టు కన్సిడర్ 2, 6 and 11 వైల్ డిస్కసింగ్ ప్రమోషన్. అలాగే కారకుడు ఎవరు? సన్, జూపిటర్. రవి, జూపిటర్ ఇద్దరు. అలా అలాగే ట్రాన్స్ఫర్ అంటే ఉద్యోగంలో బదిలీ, ట్రాన్స్ఫర్ ఒక చోటు నుంచి ఒక చోటికి. ఇది 3, 10, 11. 3, 10, 11. 3 ఏమిటి? నువ్వు పనిచేసే ఆఫీసు 4. నువ్వు ఒక ఆఫీసులో పనిచేస్తున్నావు అనుకో, ఆ ఆఫీసు 4 తెలుపుతుంది. ఇన్స్టిట్యూషన్, ఆఫీసు ఇవన్నీ 4. దానికి నెగేషన్. ఆ ఆఫీస్ నుంచి నువ్వు బదిలీ కావాలా, వేరే దానికి పోవాలా, వేరే ఊరికి. అంటే నువ్వు ఉన్న ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. కాబట్టి 3 నెగేషన్, 4కు 3. 10 ఉద్యోగం, ప్రొఫెషన్. 11 అక్కడ పోయి చేయాల్సిందే, లాభం, ట్రాన్స్ఫర్, ఉద్యోగం. కాబట్టి దీనికి కారకుడు ఏమి నాకు తోచలేదు, కనపడలేదు. సరే వదిలిపెట్టేసిన. హౌస్ ల్యాండ్స్కు ఎవరు? 4 హౌస్ ల్యాండ్స్కు 4 ప్రాపర్టీ ల్యాండ్స్, భూమికి. తర్వాత ఇండ్లకు కారకుడు 4 ప్రధానమైన హౌస్. 2, 11 ఇవి ఫిక్స్డ్ సైన్స్ అవుతాయి ఇక్కడ. ఎందుకు? గృహాలు, ఇండ్లు ఫిక్స్డ్ సైన్స్ కిందకి వస్తాయి. దానిలో అధీన కారకుడు ఎవరు? మార్స్. ఇది గుర్తుపెట్టుకోండి. హౌస్ ల్యాండ్స్కు 2, 4, 11 హౌసెస్ ఫిక్స్డ్ సైన్స్ ఉండాలి. మార్స్ కారకుడు. అలాగే లీడింగ్ లగ్జరీ లైఫ్ అంటే లగ్జరీ లైఫ్ అంటే ఏం చెప్తావు? బాగా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాలంటే 2, 4, 11 ఉండాలి. మూవబుల్ సైన్స్ ఉండాలి. మూవబుల్ సైన్స్ అంటే ఏమి? ఈరోజు కింగ్ డాబాలో తిన్నావు, మళ్ళీ అబ్బా ఏం బాగాలేదు కింగ్ డాబా, ఇంకో దానికి పోదాంపా రేపు. ఈరోజు హైదరాబాద్ పోయినావు, హైదరాబాద్ ఎంగేజ్ ఇంకో చీటికి పోదాంపా. అట్లా లగ్జరియస్ లైఫ్. 5 స్టార్ హోటల్ పోదాంపా అట్లా. అవన్నీ లగ్జరియస్ లైఫ్ కిందకి వస్తాయి. అటువంటి దానికి ఏమి? 2, 4, 11 హౌసెస్, మూవబుల్ సైన్స్ ఉండాలి. వీనస్ కారకుడు, లగ్జరీకి అంతా వీనస్ కారకుడు. ఇప్పుడు మీ ఇంట్లో ఏసీ కావాలా? లగ్జరియస్ వీనసే. అట్లా ప్రతిదీ లగ్జరియస్. సోఫా, బెడ్స్, ఇంత బెడ్లు, ఇంత బెడ్లు, అవన్నీ అంటే లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయాలంటే అన్నిటికీ కారకుడు వీనసే, ప్రధాన కారకుడు. తర్వాత విదేశీ యానానికి ఫారెన్ ట్రావెల్ 3, 9, 12. 3, 9, 12. 3 షార్ట్ జర్నీ అంటే ఉన్న ఊరు వదిలిపెట్టి పోవాలా. 3 ఉన్న ఊరేమి? 4 తెలుస్తుంది. 4కు నెగేషన్ 3. 9 అనేది లాంగ్ డిస్టెన్స్. 12 విదేశీ యానాన్ని తెలుపుతుంది. కొత్త అట్మాస్ఫియర్. నువ్వు ఇక్కడ నుంచి కర్నూలు నుంచి అమెరికాకు పోతే నువ్వు అది నీకు విదేశం అవుతుంది, అంటే కొత్త స్థలం అవుతుంది. న్యూ ఎన్విరాన్మెంట్. 12 అనేది న్యూ ఎన్విరాన్మెంట్. ఫ్యారినే కాకుండా న్యూ ఎన్విరాన్మెంట్, అక్కడ వాతావరణం కూడా మారుతుంది. 9 అనేది లాంగ్ డిస్టెన్స్. 3 అనేది షార్ట్ డిస్టెన్స్, అంటే ఇక్కడ నువ్వు ఊరు కదలాల ముందు. 3 అనేది మూమెంట్ కూడా తెలుపుతుంది. MOVEMENT మూమెంట్, కదలిక. అంటే నువ్వు కర్నూలు వదిలిపెట్టేనే కదా నువ్వు ముందు అట్లా. దీనికి ఫ్యారిన్ కారకుడు ఎవరు? రాహువు ప్రధాన కారకుడు. శాటర్న్. వీళ్ళిద్దరు సమానమే, ఎవరేం సన్నగా కాదు. వీళ్ళిద్దరు కూడా జైలు జీవితానికి కారకుడే. చూడండి, రాహు, శాటర్న్ ఈ 2 చాలా ఇంపార్టెంట్. జైలుకు ఇంప్రిజన్మెంట్ అది కూడా వస్తుంది. సక్సెస్ ఇన్ లిటిగేషన్ లో సక్సెస్ కావాలా, విజయవంతం కావాలా అంటే 6, 11 చూడాలి. 6, 11 మామూలుగా అయితే ఈ గొడవలకు కారకుడు ఎవరు? మార్స్. గొడవలకు చెప్పలే మరి. ఇంకా ఒక్కోసారి మంచి ప్లాన్ కూడా వస్తుంది కర్మకు దాంట్లో. అందుకు దాన్ని వదిలిపెట్టాను నేను అక్కడ. ఇదేం బాయ కదరా. తర్వాత డిసీజెస్ అంటే హాస్పిటలైజేషన్. డిసీజెస్ అంటే వ్యాధులు, హాస్పిటలైజేషన్ అంటే చికిత్స కోసము ఆసుపత్రిలో చేరడం. ఆసుపత్రి 1 అనేది నేటివ్ జాతకుని తెలుపుతుంది. 6 వ్యాధులు, రోగాలు. ఇంత ముందే చెప్పుకున్నాం, 6వ భావాన్ని చెప్పుకున్నప్పుడు రోగాలు, రుణాలు, రొప్పట్లు అవన్నీ. 8 అనేది వ్యాధి యొక్క తీవ్రతను తెలుపుతుంది. వ్యాధి 6. దానికి మల్టిపుల్ హౌస్ 6, 7, 8 మల్టిపుల్ హౌస్ అవుతుంది అది. కాబట్టి ఇది వ్యాధి యొక్క తీవ్రతను తెలుపుతుంది. 8 అనేది ఆపరేషన్ కూడా తెలుపుతుంది. 12 హాస్పిటలైజేషన్, చికిత్స నిమిత్తం హాస్పిటల్లో చేరటము. ఈ డిసీజెస్ అన్నిటికీ కారకుడు, ప్రధాన కారకుడు శాటర్న్. శాటర్న్. తర్వాత డిశ్చార్జ్ ఫ్రమ్ ద హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి రావాలా అంటే 2, 4, 11 ఉండాలి. 2, 4, 11. 2 ఏమిటి? నీ ఫ్యామిలీ. 2 ఫ్యామిలీ. 4 ఏమి? నీ బంధువులు,
మిత్రులు. 11 మిత్రులు అంటే కుటుంబ సభ్యులను, బంధువులను, మిత్రులను కలవాలా. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి వస్తున్నావు అంటే యాడికి పోతున్నావు? నీ ఇంటికి పోతున్నావు. 2, 4, 11 నీ బంధుమిత్రులను కలుస్తున్నావు కాబట్టి 2, 4, 11 డిశ్చార్జ్ ఫ్రమ్ ది హాస్పిటల్ అంటే 2, 4, 11 ఇంపార్టెంట్గా ఉండాలా. ఉన్నప్పుడే నువ్వు డిశ్చార్జ్ అవుతావు. బేసిక్ ఎడ్యుకేషన్ 4, 11 ఉండాలి. బేసిక్ ఎడ్యుకేషన్కు 4, 11 4 బేసిక్ ఎడ్యుకేషన్ 11 ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది 4, 11 దానికే కారకుడు మెర్క్యూరీ. బేసిక్ ఎడ్యుకేషన్కు మెర్క్యూరీ కారకుడు. అదే హయ్యర్ ఎడ్యుకేషన్ చూడండి 4, 9, 11 4, 11 ఉంటే బేసిక్ ఎడ్యుకేషన్, దానికి 9 కలిసిందంటే 4, 9, 11 మెర్క్యూరీ, జూపిటర్. ఈ రెండు కారకత్వాలే. అంటే వితౌట్ లోయర్ ఎడ్యుకేషన్ యూ కెనాట్ గెట్ హయ్యర్ ఎడ్యుకేషన్. కాబట్టి 4, 9, 11 అనేది అవసరం. తర్వాత రీసెర్చ్, పిహెచ్డి ఇవన్నీ చేస్తారు. రీసెర్చ్, పిహెచ్డి చేయడానికి 3 అనేది యాడ్ చేసుకోవాలి. ఈ హయ్యర్ ఎడ్యుకేషన్కు 4, 9, 11కు 3 యాడ్ చేసుకుంటే అయిపోయి రీసెర్చ్, పిహెచ్డి ఇవన్నీ వస్తాయి. దీనికి కూడా మెర్క్యూరీనే కారకుడుగా చెప్తున్నారు. సెకండ్ మ్యారేజ్కి, రెండవ వివాహము, ద్వితీయ వివాహము, ఇది 2, 7, 11 ఫస్ట్ మ్యారేజ్ చెప్తుంది. 2, 9, 11 సెకండ్ మ్యారేజ్. డ్యూయల్ సైన్స్ ఉండాలి. డ్యూయల్ సైన్స్ అంటే దుష్ప్రభావ రాసులు. దుష్ప్రభావ రాసులు ఏమిటివి? ఈ కార్నర్స్ ఉంటాయి చూడు, మిథున, కన్య, ధనుర్మీనములు. మిథున, కన్య, ధనుర్మీనములు అవి డ్యూయల్ సైన్స్ అంటారు. సెకండ్ మ్యారేజ్ కావాలంటే 2, 9, 11 ఉండాలి. 2, 7, 11 ఫస్ట్ హౌస్, ఫస్ట్ భార్య, మొదటి వివాహము. ఇప్పుడు 2, 7, 11 7 అంటే ఏమి? మొదటి భార్య. ఆ భార్య రెండో భార్య రావాలంటే ఏమి? ఆ భార్యకు సోదరి అంటే 7, 8, 9 యాడ్ చేసుకోవాలి. మూడవ దానికి మళ్ళీ ఈ 9కి మళ్ళీ ఒక 2 యాడ్ చేసుకో. మూడవ వివాహము. ఇప్పుడు మొదటి దానికేమో 7 అండి, రెండవ దానికేమి 9 అంటే 2 ఎక్కిచ్చినావు. మూడవ దానికి దీనికి 2 ఎక్కిచ్చు 11 మూడో వివాహం అట్లా. అది దీనికేమి సెకండ్ మ్యారేజ్ అంటే ఏమి? మోర్ దాన్ 1 మ్యారేజ్ అంటే మెర్క్యూరీ. ఇది డ్యూయల్ ప్లానెట్. మెర్క్యూరీ అనేది డ్యూయల్ ప్లానెట్. అది మోర్ దాన్ 1 మ్యారేజ్. అది ఎన్నైనా కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు, ఎన్నైనా కావచ్చు. కాబట్టి సెకండ్ మ్యారేజ్ ఆర్ మోర్ దాన్ 1 మ్యారేజ్ అంటే 2, 9, 11 ఉండాలా. డ్యూయల్ సైన్స్ సంబంధం ఉండాలా. మెర్క్యూరీ కారకుడే ఉంటాడు. గేమ్స్ అండ్ స్పోర్ట్స్. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఇంకా మీకు తెలిసేది. దీనికేమి 3 అంటే ఏమి? 3 ధైర్య సాహసాలు, ఆన్ ది స్పాట్ డెసిషన్ తీసుకోవడం 3. 5 స్పోర్ట్స్, 5 క్రీడలు, రిక్రియేషన్ అన్నీ ఉంటాయి దాంట్లో 5. 10, 11 ఇంకా ఇవి ప్రొఫెషన్స్, దాంట్లో వృత్తికాలు అంతా 3, 5, 10, 11. మార్స్ చూడండి, మార్స్, మెర్క్యూరీ, శాటర్న్ ఇవి చెప్పినాడు. యాక్సిడెంట్కు 4, 8, 12 యాక్సిడెంట్ జోన్ 4, 8, 12 అంటారు. ఇప్పుడు 159 ధర్మస్థానం, ధర్మ త్రికోణము, 2, 6, 10 అర్థ త్రికోణము, 3, 7, 11 కామ త్రికోణము, 4, 8, 12 మోక్ష త్రికోణము. ఈ మోక్ష త్రికోణమే యాక్సిడెంటల్ జోన్ అన్నమాట. ఇవి అంటే 4 ఏమిటి? ప్రయాణము. ఇంకా 8 and 12 అనేది యాక్సిడెంట్ జరగదు. దానికి మార్స్, శాటర్న్ కారకుడు. లాంజివిటీ ముఖ్యంగా లాంజివిటీకి 8th హౌస్తో చూస్తారు ప్రధానమైనటువంటిది. ఆ 8th హౌసే ఆయుష్ స్థానానికి ప్లస్ మరణానికి కూడా 8th హౌసే కారణం అవుతుంది. కాబట్టి 1, 3, 8 అనేటివి ఆయుష్ స్థానాలు. 1, 3, 8 ఆయుష్ స్థానములు 3 చెక్ చేయాలి. దానికి శాటర్న్ కారకుడు, ఆయుష్ కారకుడు. లాంజివిటీకి కారకుడు ఎవరంటే ఆయుష్ కారకుడు అంటే శాటర్న్. హూ ఈజ్ కారక ఫర్ లాంజివిటీ అంటే శాటర్న్. టక్కన జ్ఞాపకం. విచ్ హౌసెస్ ఆర్ టు బి కన్సిడర్డ్ ఫర్ లాంజివిటీ టు చెక్ ద లాంజివిటీ? 1, 3, 8 వీ హ్యావ్ టు చెక్ 1, 3, 8 అట్లా. అదే ఈ 1, 3, 8 దీనికి నెగేషన్స్ ఏమి? 3కి 2 నెగేషన్, 8కు 7, 1కు 12. కాబట్టి 2, 7, 12 మారక స్థానాలు అని వస్తాయి. అవి చెప్పలేదు, ఇంకా నెక్స్ట్ మిగతా పాఠాల్లో ముందు వస్తాయి. ఇవి కొన్ని మాత్రమే మనం చెప్పుకున్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే దండిగా ఉంటాయి. ఈ కేవలం దీంట్లో కోసమే మనము 4 క్లాసులు కాదు 100 క్లాసులైనా సాలకు వస్తుంది. కాబట్టి నేనేం చేశానంటే కొన్ని మాత్రమే చెప్పి మీకు ఇక్కడ రాసా నోట్. మీకు
Please refer to Kalamsha Guna book written by Dr. NBRA Raja Sar. రాజా సారు కలాంషా గుణ అనేటువంటి పుస్తకం రాశారు. ప్రతి ఒక్కరి దగ్గర ఉంది కలాంషా అండ్ గుణ. అందరికీ ఇప్పుడు వస్తున్నాయి. ఎవరెవరు బుక్కులు తీసుకున్నారో వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ పుస్తకంలో 122వ పేజీ నుండి 128వ పేజీ వరకు ఉన్నాయి. ఇవి ఎన్ని దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు పైన వివరించడమే అట్లాంటివి అన్ని. దానిని కూడా యాడ్ దమ్ హియర్, దాన్ని కూడా ఇలా కలుపుకో. ఇంకా ఇంకా అభిసారకు వచ్చిన ఇంకా కావాలి సార్ నాకు దండికి కావాలంటే, ఇఫ్ వాంట్ టు యాడ్ ఇంక్రీజింగ్లీ, ఇంకా దండికి కావాలంటే కలుపుకో. ఏమి ప్లీజ్ రెఫర్ గ్రూపింగ్ ఆఫ్ ఆఫీసర్స్ రిటర్న్ బై శ్రీ టిన్విన్ ఇన్ నవరత్నమాల బుక్ అని చెప్పేసి, నవరత్నమాల అనేటువంటిది ఒక పుస్తకం ఉంది. అది టిన్విన్ రాసినాడు. ఆయన టిన్విన్ అనేవాడు బుద్ధిస్ట్. ఆయన అమెరికాలో మేరీల్యాండ్ లో నివాసం అయినది. ఆయన ఈ దీంట్లో నవరత్నమాల అనే పుస్తకం రాశాడు. ఇది నీకు నెట్లో దొరుకుతుంది, ఫ్రీగా నెట్లో దొరుకుతుంది. దాన్ని రెఫర్ చేస్తే దండిగా ఉన్నాయి. ఒక బుక్కే ఉంది మొత్తం ఇట్లా ఏ ఈవెంట్కు ఏ హౌసెస్ చూడాలి, ఎవడు కారకుడు అని అన్ని ద్వాదశ భావాలకు మొత్తం అన్ని ఇచ్చినాడు. ఆ ఒక్క బుక్ కనుక మీ దగ్గర ఉందంటే మొత్తం ఆడచ్చు. ఫుట్బాల్ అన్నట్టు ఆడచ్చు. ఎవరు చేసామంటే నథింగ్ బట్ ఫుట్బాల్ అంతే. అంటే ఏమి కారకత్వాలు, భావకారకత్వాలు, గ్రహకారకత్వాలు అన్ని రావాలి, నోటికి వస్తే అయిపోయాయి. ఏమి లేదు. జ్యోతిష్యం అంటే ఏమిటి కాదు సార్, ప్రతి వారికి కారకత్వాలు ముఖ్యంగా రావాలి. ఫింగర్ టిప్స్ ఉండాలి. అందుకే ఫింగర్ టిప్స్ ఎవరికి ఉండవు, నాకుండవు, నీకుండవు. అందుకు ముఖ్యమైనవి మాత్రమే పెట్టుకుంటే సర్వీస్ మీద మనం చాట్ అనలైజ్ చేసే కొద్దీ అవి పెరుగుతూ పోతాయి అంతే. దాని గురించి మీరు బాధపడకండి. ఇంకా తరువాతది నెక్స్ట్ వచ్చేసి నవాంశల గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు నవాంశ అనేది ఏమి, నవాంశ చక్రం అంటే ఏమి, రాశి చక్రంతో పాటు నవాంశ చక్రాన్ని కూడా మనము విశ్లేషించాలి. ఇది పూర్వం నుంచి వస్తా ఉంది. ఒక మీనాటుడిని కాదు, మన పాత పద్ధతి కూడా నేర్చుకున్నాం. రాశి చక్రంతో పాటు నవాంశాన్ని కూడా పరిశీలించడం. అసలు వాట్ ఈజ్ మెంట్ బై నవాంశ? నవాంశ అంటే ఏంటండి అంటారు. అంటే ఏం లేదు. ఇప్పుడు ప్రతి రాశిలో 30 డిగ్రీలు ఉంటాయి. ఆ 30 డిగ్రీలను మనము ఈక్వల్ గా డివైడ్ చేస్తే అది నవాంశ అయిపోతుంది. అంటే 9 భాగాలుగా విడగొట్టాలి. 30 డిగ్రీలను 9 భాగాలుగా విడగొడితే ప్రతి భాగం ఎంత వస్తుంది? 320 వస్తుంది. 3 డిగ్రీల 20 నిమిషాలు వస్తుంది ప్రతి పార్ట్. అంతా 9 పార్ట్లు. 9 × 3 9 × 27, 9 × 18, అది ఒక 2, 18 + 2 20, సరిగ్గా 30, మొత్తం 30 డిగ్రీలు. అట్లా నక్షత్ర సారాలు ఇంకా 6 నక్షత్రాలు. ఒక రాశిలో 9 నక్షత్ర సారాలు ఉన్నాయని చెప్తున్నాం కదా ఇంతకుముందే. మనం వేస్తున్నప్పుడు అశ్వని, భరణి, కృతిక, పాదం, మేషం అట్లా బిగినింగ్ లో చెప్పినాం. ఒక్కొక్క రాశిలో 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. నవాంశ చక్రంలో ప్రతి ఒక్క పాదము ఒక నవాంశతో సమానం. అది ఇంకా నవాంశ చక్రం యొక్క ఉపయోగాలు ఏమి, దానివల్ల ఏం ఉపయోగం ఉంది సార్ అంటే ఇదిగో ఇవి. నవాంశ చక్రం యొక్క ఉపయోగాలు ఏమి? వివాహ జీవితాన్ని పరిశీలించవచ్చు. ఎట్లా ఉంటుంది అతని వివాహ జీవితం అంటే నవాంశ చక్రాన్ని ప్రధానంగా వివాహము, జీవిత భాగస్వామి యొక్క గుణగణాలు, వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలను తెలుసుకోవడానికి పనికొస్తుంది. అది అంటే అబౌట్ హిస్ మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంది అనే దాన్ని తెలుసుకోవాలంటే నవాంశ చక్రంతో చెప్తారు వాళ్ళు. గ్రహాల నిజమైన బలం నిర్ణయం చేసేదానికి నవాంశ చక్రంలో పనికొస్తుంది. రాశి చక్రంలో ఒక గ్రహం బలంగా కనిపించినప్పటికీ అది నవాంశలో నీచపడితే అది శుభ ఫలితాలను ఇవ్వదు. అట్లా బలం నిరూపణ చేయడానికి కూడా నవాంశం చూడాలా. అదే రాశి చక్రంలో వర్గోత్తమం ఈడంతరికి వర్గోత్తమం. ఒక గ్రహం రాశి చక్రంలో తులలో పడింది అనుకో, అదే నవాంశ చక్రంలో కూడా తులలో పడితే దాన్ని వర్గోత్తమము అంటారు. వర్గోత్తమము. అలా అంటే నవాంశ చక్రం యొక్క ఉపయోగాలు కొన్ని మాత్రం ఇవి. ఇంకా తర్వాత మిగతా మీరే తెలుసుకుంటారు. తర్వాత ఇదో భాగ్యులు అంటే లక్ అన్నమాట. ఒక వ్యక్తి జీవితంలో 30 నుండి 32 సంవత్సరాల వయసు దాటిన తర్వాత లేదా వివాహం తర్వాత నవాంశ చక్రము యొక్క ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఏమి? రాశి చక్రము 1 నుంచి 1 సంవత్సరం నుండి 30-32 సంవత్సరాల వరకు రాశి చక్రాన్ని చూస్తారు, ఫలితాలు చెప్తారు. తర్వాత 32 ఇయర్స్ నుంచి వివాహమైన తర్వాత నుంచి నవాంశ చక్రము ప్రబలంగా ఫలితాలను ఇస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అది ఒక నానుడి. అది ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది. అది అదే గ్యారంటీ అని చెప్పలేను నేను.
వాళ్ళ అనుభవం మీద చెప్పినారు అది. తర్వాత ఇది ఆధ్యాత్మిక వృద్ధికి కూడా ఈ పనికి వస్తుంది. జాతకుడి అంతర్గత స్వభావం, మీ యొక్క ఇన్నర్ మెంటాలిటీ ఎట్లా ఉంది, మానసిక బలము, ఆధ్యాత్మిక ప్రయత్నం చేయడానికి ఈ నవాంశ ఉపయోగపడుతుంది. అదే ఒక బుక్కలో చెప్పాలంటే రాశి చక్రం అనేది ఒక చెట్టు. ఆ చెట్టు అయితే దానికి ఇచ్చేటువంటి పండ్లు నవాంశ. నవాంశ అంటే ఏమి? రాశి చక్రం చెట్టు, నవాంశ దానికి పుట్టినటువంటి పండ్లు, ఫలాలు. అది చెట్టు, ఫలము. రాశి చక్రం ఏమో చెట్టు, ఫలము నవాంశ. అందుకే రాశి చక్రం పక్కనే నవాంశ వేస్తారు చూడండి. పూర్వం పెద్దలు ప్రతి బుక్కులో కూడా రాశి నవాంశ వేస్తుంటారు అట్లా. సరే, బాగుంది. తర్వాత నవాంశ చక్రము యొక్క ఎలా నిర్మించాలో దాన్ని, ఎట్లా, హౌ టు డ్రా, హౌ టు కన్స్ట్రక్ట్ ద నవాంశ కుండలి, నవాంశ కుండలి ఎలా వేయాలి అనేటువంటిది అది చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పద్ధతి. అది ఇప్పుడు మనం తెలుస్తున్నాం. ఇక్కడ చూడండి, రాశి చార్ట్ సహాయంతో నవాంశ చార్ట్ని గీయడానికి ప్రతి రాశికి 30 డిగ్రీలు ఉంటాయి. 30 డిగ్రీలు 3 డిగ్రీల 20 చొప్పున 9 భాగాలు విభజించాలి. అవి ఎన్నైతాయి, ఏ నవాంశాలు పడతాయో దాని గురించి తెలుసుకోమంటాడు. ఇవి దీనికి ప్రతి దానికి ఏముంది ఇక్కడ, ఇదిగో మనము 30 డిగ్రీలు చేస్తే ఒక రాశిని 30 డిగ్రీలు ఉంటాయి. 30ని ఒక్కొక్క 9 భాగాలుగా విభజిస్తే మొదటి పాదానికి 0 to 30 degrees, 0 డిగ్రీ నుంచి 30 degrees ఉంటే మొదటి పాదం. రెండవ పాదము 320 0 to 320 3 degrees కాదు, 320 కదా. పాదం రావాలి కదా. ఓకే సార్, కంటిన్యూ చేయండి. రెండవ పాదము 3:20 నుంచి 6:40 వరకు, మూడవ పాదం వచ్చి 6:40 నుంచి 10 వరకు. అంటే ఇవి కొంచెము కొత్త కాబట్టి మీరు ఇది కొంచెం గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు నవాంశ చక్రం ఎట్టేయాలా అంటే ఈ అవసరం, ఇది గుర్తు పెట్టుకోవాలా. ఒకటో పాదం ఎక్కడ పడింది, రెండో పాదం, మూడో పాదం, ఇవన్నీ అవసరం. తర్వాత ఇక్కడ చూడండి, ఈ నవాంశ చక్రం వేసేదానికి దీంట్లో ఇంతకుముందు మనం నేర్చుకున్నాం. అగ్నితత్వరాశులు, భూతత్వరాశులు, వాయుతత్వరాశులు, జలతత్వరాశులు అని 4 రకాలుగా ఉంటుంది రాశులు అని చెప్పి మనం తెలుసుకున్నాం కదా. ఆ రాశి తత్వాన్ని బట్టి లెక్క పెట్టాల. దీనికి ఒక సూత్రం ఉంది. నవాంశ చక్రాన్ని నిర్మించడానికి ఏం సూత్రం అంటే మేమతుక అని ఒక మంత్రం. విఠలాచార్య డైరెక్షన్ లో యమాతారాధం అంటారు చూడమ్మా. ఇది కూడా మేమతుక అని ఒక గుర్తు పెట్టుకోండి. మేమతుక అంటే ఏమి, ఇక్కడ రెడ్డింగ్ రోడ్ తెచ్చేస్తుడు. మేమాతుక అంటే ఏమి, అగ్నితత్వరాశులు ఏవి, మేషం, సింహం, ధనస్సు. అవి వాటిలో ఉన్నటువంటి వాడిని లెక్కించాలా అంటే మేషరాశి నుంచి ప్రారంభించాలా. అదే భూతత్వరాశులు అయితే మకరం నుంచి ప్రారంభించాలా. వాయుతత్వరాశులు అయితే తుల నుంచి ప్రారంభించాలా. జలతత్వరాశులు అయితే కర్కాటకం నుంచి లెక్కించాలి. అట్లా మీరు చేయాలా. అంటే ఏమి, ఇప్పుడు నవాంశ లగ్నాన్ని కనుగొనడానికి ఒక ఉదాహరణ చెప్తాం మీకు. ఇదో ఇక్కడ ఇది చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బుధుడు లేదా గురువు తీసుకోండి ముందు శుభంగా. గురువు 18:40 ఉన్నాడు. 18 డిగ్రీల 40 నిమిషాలు అంటే ఏ పాదం ఏ పరిధిలోకి వస్తుంది? ఇప్పుడు మనకు గుర్తులేరు. ఎందుకు? ఈ పదే కదా మేము పాఠం మొదలు పెట్టింది. కాబట్టి ఇక్కడ చూసుకో, ఈ టేబుల్ చూసుకో. లేదా పొరపాటు కాకుండా ఈ టేబుల్ చూసుకో. ఒక్కలాట ఏం లేదు. ఎంత మన అది కాదండి. ఇప్పుడు ఎన్ని డిగ్రీలు చెప్పింది అది? గురువు 18 డిగ్రీలు. గురువు ఎన్ని డిగ్రీలు? 18 డిగ్రీలు. 18 డిగ్రీలు మాస్టర్. 18:40. మీరు తొక్కులాడు కానీ పాదం 18:40 డిగ్రీలు గురువును మనం పరిశీలిస్తున్నాం. గురువు నవాంశలో ఎక్కడ పడతాడు అనేది చెప్పాలి. గురువు 18:40 ధనస్సులో ఉన్నాడు. ఇది ధనస్సు. ఏమి ఇది ధనస్సు? ఆభూవాజ అగ్నితత్వ రాశిది. గురువు అగ్నితత్వ రాశిలో 18:40 ఉన్నాడు. 18:40 అంటే ఏ పాదంలో పడుతుంది? ఇక్కడ టేబుల్ చూసుకో. నువ్వు కొత్త కదా లేదా లెక్కేసుకుంటే లెక్కేసుకోవచ్చు మీరు. 18:46 పాదం, 6వ పాదం. ఇదిగో ఈడ 6, 16 నుంచి 40 అంటే ఈ మధ్యలో ఉంది. అంటే 6వ పాదం పడింది. అంటే ఏమి?
ఎక్కడి నుంచి రావాలా అగ్నితత్వ రాశులకు? మేషం నుంచి. మేషం నుంచి దక్క పెట్టాలా. అలాగే దక్క పెట్టు. ఇదిగో ఇదిగో ఇక్కడ మేషం, ఇది మేషం నుంచి 6వ పాదం. మేషం 1, వృషభం 2, మిథునం 3, ఇది 4, 5, 6. అంటే కన్యలో గురువు నవాంశలో వేసుకోవాలా. కన్యలో చూడండి, నవాంశ చక్రం కింద వేసిన, ఇదిగో గురువు. గురువు నేనేసిన కాదు, ఇది ప్రింటెడ్ చార్ట్ కట్ పేస్ట్ చేసిన, కాబట్టి తప్పు చేయలేదు మనం. అంటే మీకు అర్థం కాలా, మళ్ళీ ఒక్కసారి చెప్తాను వినండి. ఇప్పుడు గురువు అనేటువంటి వాడు ఎక్కడున్నాడు? ధనస్సులో ఉన్నాడు. ఎంతలో ఉన్నాడు? 1840లో ఉన్నాడు. అది ఏం రాశి? అది గుర్తుపెట్టుకోవాలా, అగ్నితత్వ రాశి. అగ్నితత్వ రాశి అయితే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా? మేషాదిగా. అదే భూతత్వ రాశి అయితే మకరం నుంచి, అదే వాయుతత్వ రాశి అయితే తుల నుంచి, జలతత్వ రాశి అయితే కర్కాటకం నుంచి. మేమ తుక అది గుర్తుపెట్టుకోండి, సింపుల్. ఇప్పుడు ఇది అగ్నితత్వ రాశిలో ఉంది, ఇది 6వ పాదములో ఉంది. అంటే 20 డిగ్రీల వరకు 6 పాదాలు, 20 డిగ్రీల వరకు 0 to అది 6 పాదాలు. అంటే మేషాదిగా 6. మేషం 1, 2, 3, 4, 5, 6. అంటే కన్యలో గురువుని వేయాలా. కానీ కన్యలో గురువు వెతుకుతున్నాడు ఈడ, అది గురువు. అట్లనే ఇంకొకటి చెప్తా, అట్లనే చాప్టు. ఇదో ఇప్పుడు ఇక్కడ బుధుడు ఉన్నాడండి. బుధుడు 10-29. ఏమిటిది? బుధుడు శుక్రుడు ఈ రెండు కూడా అగ్నితత్వ రాశి. భూవాజ అగ్నితత్వ రాశిలో బుధుడు ఉన్నాడు. బుధుడు 10-29లో ఉన్నాడు. అంటే ఏ పాదంలో ఉన్నాడు వాడు? 4వ పాదం. చూడండి, మీకు అనుమానం వస్తే ఇక్కడ చూడండి, చెక్ చేసుకోండి. 4 కావచ్చు, కానీ కొత్త వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళ కోసం చూడాలి కదా. ఎంత అండి? 4వ పాదం. ఇదిగో ఇది సరిపోయింది, 13-20 వరకు ఉంది కాబట్టి 4వ పాదం. అంటే ఏమి? మేషము నుంచి మీరు 4వ పాదం దక్కయి. మేషము నుంచి 1, 2, 3, 4. అంటే కర్కాటకములో బుధుని వేయాలా. కర్కాటకములో బుధుని వేయాలా. వేసినాలా లేదా చూసుకో. అదిగో కర్కాటకంలో బుధుడు, కర్కాటకంలో బుధుడు. అట్లనే ఇక్కడ శుక్రుడు 28-39. అంటే ఏమి? ఏది 9వ? ఇది 9వ పాదం. 9వ నవాంశలో 9వ పాదంలో పడతాడు. 9వ పాదంలో పడు. ఈ నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఏడ పడతాడు? ఇది ఏమి రాశి? ధనస్సు. ఈ నుంచి అండి మేషాదిగా 9. ఇది 9వ నవాంశ కదా. 7, 8, 9. అదిగో ధనస్సులో పడ్డాడు. మకరం అంటాడు ఎవరైనా మానవుడు. మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే డోంట్ మిస్గైడ్ మీ. మీరు తెలియదాక నన్ను మిస్గైడ్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీకు తెలియకపోతే ఊరుక ఉండండి, సైలెంట్గా వినండి. నేనేం చెప్తే అది వినండి. కొన్నాళ్ళు మీకు ఓపిక పట్టండి. తర్వాత మీకు డౌట్లు ఏమైనా వస్తే ఒక నోట్లో రాసుకోండి, తర్వాత నన్ను అడగండి, నేను చెప్తాను. కానీ ఇట్లా తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో మీరు నన్ను మిస్గైడ్ చేసి క్లాసును తప్పుదో పట్టించండి. మీకు నమస్కారం పెట్టాను. దయచేసి డోంట్ మిస్గైడ్ మీ. మొత్తం క్లాస్ అంతా చెడిపోతుంది, అది నా బాధ అంతే. ఏందా వాళ్ళ పాట పెట్టలే ఏమండి? ఏమండి? అలాగే ఇక్కడ రవి భూతత్వ రాశిది. భూతత్వ రాశి రవి రాహుడు భూతత్వ రాశిలో ఉన్నారు. ఇప్పుడు ఇది 5:50 ఉంది. 5:50 అంటే ఏమి? ఎన్నో పాదములకు వస్తుంది? 3:20 వరకు ఒక పాదము, మళ్ళా 3:20 కలిపితే 6:40. అంటే 2వ పాదములో ఉన్నాడు. 2వ పాదములో కరెక్టా కాదా? ఇక్కడ చూసుకోండి మీరు, పట్టిక చూసుకోండి మీరు. నేను దండి చెప్తా అన్న, మీకు తృప్తి కదా. అదిగో 3:20 నుంచి 6:40 వరకు 2వ పాదం. కాబట్టి అక్కడ వృషభం ఏమి రాసేది? ఏది? భూతత్వ రాశి.
భూతత్వ రాశి ఎక్కడి నుంచి లెక్క పెట్టాలి? మేమా మా మకరం నుంచి. మకరం నుంచి మకరం నుంచి ఎన్ని? రెండో పాదం. మకరం ఏది? ఇది మకరం. 1 2 అంటే కుంభములో రవి పడిండావా? కుంభములో రవి రావాలి. చూడండి వచ్చినాడా లేదా ఒకసారి చెక్ చేద్దాం. అదిగో కుంభంలో రవి వచ్చినాడు చూడు. ఇదా అలాగే రాహువు 13:27 ఉంది. 13:27 అంటే అప్పటికేమి 5వ పాదం ఇది. 13:20 కరెక్ట్. 5 చూడాల్సిన పనిలా. ఇంకా ఇక్కడ ఇది భూతత్వ రాశి కాబట్టి 5వ పాదం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? మకరం నుంచి 5. 1 ఇది మకరం. 1 2 3 4 5 అంటే ఇక్కడనే పడింది వృషభంలోనే. అంటే ఇది వర్గోత్తమము అంటారు. ఇక్కడ చూడండి అడిగో రాహు నవాంశ చక్రం. ఇది రాహువు అంటే రాశిలో కూడా అక్కడే ఉన్నాడు వృషభంలో, నవాంశలో కూడా వృషభంలో ఉన్నాడు. కాబట్టి ఏ ప్లానెట్ అయినా సరే రాశి చక్రములో ఏ రాశిలో ఉందో ఏ ఇంట్లో ఉందో అక్కడ నవాంశలో కూడా అదే దాంట్లో పడితే కనుక దాన్ని వర్గోత్తమము అంటారు. వర్గోత్తమము అంటే చాలా మంచిది, శ్రేష్టము అని. తర్వాత ఇంకా దాని గురించి వివరాలు అడగద్దు. ముందు మీకే తెలుస్తుంది. పాఠంలో పోతే మీరు నన్ను అడగాల్సిన పనిగా ఆటోమేటిక్గా ఆ ఖర్జూర పండు తీయగుంటుంది. ఎంత తీయగుంటుంది తింటే తెలుస్తుంది నీకు. ఊకే నేను తీయకుంటానంటే చెప్పే తినాలా? నువ్వు తింటే తెలుస్తుంది. ముందు తింటావు, నీవే యూ ఎంజాయ్, నీవే అనుభవిస్తావు దాన్ని. చూడు అట్లా ఆ రకంగా చెప్పుకోవాలి పోవాలా. అలా ప్రతిదీ చేయాలా. మీరు అంటే ఏంటి? ఈ నవాంశ చక్రం అనేది ఈ రకంగానే చేసుకుంటూ పోవాలా. ఇక్కడ ఇంకోటి కుజుడు ఎక్కడున్నాడు? 24లో ఉన్నాడు. ఏం రాశిది? ఆభూవాజ ఆభూవా వాయుతత్వ రాశి. వాయుతత్వ రాశి అంతేనా? ఆభూవాజ ఆభూవా వాయుతత్వ రాశిలో కుజుడు 24 డిగ్రీలు ఉన్నాడు. 24 డిగ్రీలు అంటే ఏ పాదం పడుతుందండి? 24 3 3 20 7వ పాదం పడతారా? చూడండి ఎందుకైనా మంచిది. ఏం తిప్పలు కరెక్ట్ గా మళ్ళా మిస్గైడ్ కాకుండా. ఎంత మనం చెప్పింది అది 24 డిగ్రీలు 24 24 8 పడుతుంది. 24 8 24 8 పడుతుంది. ఇదిగో 24 8 డిగ్రీలు. ఇదేంటి? వాయుతత్వ రాశి. వాయుతత్వ రాశి ఎక్కడ రావాలా? తుల నుంచి బయలుదేరాలి. మేమతుక మేమ తుల నుంచి. తుల ఇదే తుల. ఇక్కడి నుంచి ఎంత రావాలి? ఎన్ని ఎన్న పాదం? 8 రావాలి. ఇక్కడికి 7 డైరెక్ట్ 7 ఇక్కడికి 8 అంటే వృషభం ముందా? వృషభంలో అడిగో వృషభంలో అలా ప్రతిదీ అలాగే వేసుకుంటూ పోవాలా. తర్వాత నెక్స్ట్ అది ఒక పద్ధతి. ఏమండి ఇప్పుడు ఇది ఒక పద్ధతి అంటే ఏమిది? ఇక్కడ డిగ్రీలు ఇక్కడ చార్ట్లో రాశి చార్ట్లో డిగ్రీలు ఇచ్చినప్పుడు ఇది ఉపయోగపడుతుంది. డిగ్రీలు ఇచ్చినప్పుడు అట్లా కాకుండా కొందరు ఏం చేస్తారు? సాఫ్ట్వేర్లో ఇక్కడ లగ్నము గ్రహం యొక్క పేరు నక్షత్ర పాదము ఇక్కడ ఉంది. పాదం ఇది రవి కృత్తిక 3 ఉంది. కృత్తిక 3 అన్నప్పుడు యాగ పడుతుంది, కుంభంలో పడుతుంది. అది కుంభంలో పడుతుంది. ఇది ఒక విధానం. ఇదిగా సులభం, దానికంటే కూడా సులభంగా ఉంటుంది. కాకపోతే కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా వినాలా. అంటే ఏమి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు లగ్నం వచ్చేసి పుబ్బ 4లో ఉంది. పుబ్బ అంటే ఏమి? మీరు ఈ చిటిక నెవేడు ఒక గుర్తు పెట్టుకోండి. మీరు చిటిక నెవేడు తీసుకోండి. చిటిక నెవేడుకి ఎన్ని గెనుపులు ఉన్నాయి? 3 ఉంటాయి. 1 2 3 ఉంటాయి. ప్రతి ఒక్కరికి 3 గెనుపులు ఉంటాయి. అట్లా అశ్విని భరణి కృత్తిక. అశ్విని 4 పాదాలు, ఒక మొదటి గెనుపు అశ్విని, భరణి రెండోది, మూడోది కృత్తిక. అశ్విని భరణి కృత్తిక. మృగశిర అశ్విని భరణి కృత్తిక, రోహిణి మృగశిర ఆరుద్ర పునరసు పుష్యమి ఆశ్లేష మఖ పుబ్బ. మఖ పుబ్బ రెండవ గెనుపు కాడికి వచ్చా. అంటే మఖ
4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, 4 + 4 8 పాదాలు. 8 పాదాలు ఇవాళ మేషాది గర్భిణికి ఒకటే సూత్రమే. అన్ని మేషం నుంచే మొదలు పెట్టాలా. మేషం నుంచి ఇదిగో మేషం నుంచి 8 7 8 ఇక్కడ పడతాడు. అంటే వృశ్చికంలో లగ్నం పడి ఉంటుంది. నవాంతలో వృశ్చికంలో లగ్నం చూడండి, వృశ్చికంలో లగ్నం. ఇది ఇంకొక పద్ధతి. ఇదిగో ఇట్లా అంటే ఏమి, ఇక్కడ ఇట్లా సాఫ్ట్వేర్లో కొన్ని సాఫ్ట్వేర్లలో ఇట్లా ఇస్తాడు. ఈ పత్రికను చూసి రాసేవాళ్ళు కొందరు ఉంటారు, కొందరు డిగ్రీలను చూసి రాసేవాళ్ళు ఉంటారు. ఈ డిగ్రీలను చూసి ఫాలోక్ అయితే మేమత్తుక సూత్రము అభూవాజ, ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. మేమత్తుక అభూవాజ ఆ డిగ్రీలు ఏ పాదంలో పడినాయి అట్లా చేయొచ్చు. లేదు సారి ఇక్కడ మాకు ఈ పాదాలు అలవాటైంది కదా, మేము పాదాలు చూస్తామంటే ఇప్పుడు వాళ్ళ పుస్తకాలలో పాదాలే ఇస్తున్నారు మొత్తం. ఈ డిగ్రీలు చాప్టర్ వస్తుంది సాఫ్ట్వేర్లో, ఇక్కడ పాదాలు కూడా టేబుల్లో ఇస్తాడు. పుబ్బ 4, కృత్తిక 3. కృత్తిక 3 అంటే ఏమి, అశ్వని భరణి కృత్తిక. అశ్వని 4, భరణి 4 8, కృత్తిక 3 8 + 3 11. మేషాదిగా 11 ఏమైతుంది, కుంభంలో పడించాలి. చూసుకో కావాలంటే, ఇదిగో కుంభంలో రవి మేషాదిగా 11 ఇంట్లో కుంభంలో రవి. అట్లానే కేతువు అనురాధ 4 ఉంది. అనురాధ ఎక్కడి నుంచి, మఖ పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ 4 4 8 మేషం నుంచి 8 లెక్క. మేషం నుంచి 8, మేషం నుంచి ఇదిగో 8 ఇలా కేతువు పడినాడు చూడు, అనురాధ కేతువు. అట్లా మీ ఇష్టం ఏదైనా ఫాలో కండి. కానీ నాకు తెలిసినటువంటి 2 పద్ధతులు మీకు చెప్పాను, 2 ఉపయోగమే. మీరు అది ఫాలో అయినా సంతోషమే, ఇది ఫాలో అయినా సంతోషమే. కానీ ఏది తప్పు చేయకండి. ఈ తప్పు చేస్తాం, ప్రతి ఒక్కరు చేస్తారండి. మీరు ఎవరు నేను పర్ఫెక్ట్ అని ఎవరో నా దగ్గర రమ్మని చెప్తా. అందరము తప్పు చేసేవాళ్ళమే, నేను కూడా తప్పు చేసిన. ప్రాక్టీస్ మీద వస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పు చేస్తాం. బిగినింగ్ స్టేజ్ ఇది. మీరు మొట్టమొదట ప్రారంభ దశలో ఉన్నారు కాబట్టి తప్పు అనేది సహజంగా జరుగుతుంది. కానీ రోజు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు పాఠాలు వారానికి ఒక క్లాసే కదా సార్, మేము హరికత విన్నాం పోయినాం, మేము బుక్ నుంచి కూర్చోబడేసినాం, మళ్ళీ వారం వచ్చినప్పుడు చూస్తాం, గురువారం వచ్చినప్పుడు 8కి 8:30 కదా, అప్పుడు ఇంత టిఫిన్ చేసి పెళ్ళాం టిఫిన్ చేసి పెట్టాలి తిని వస్తా అని వస్తున్నారేమో మీరు కాదు. ఈ వారం ఎందుకు అంటే